ప్రియ సహోదరి సహోదరులారా, శక్తిగల యేసుక్రీస్తు ప్రభువుల వారి నామమును బట్టి మీకు వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రభువు రాకడ ఇదిగో ఈ నెల, ఈరోజు, ఈ సంవత్సరము అని చాలా గట్టిగా పండితులు అనబడిన వారందరూ కూడా చెప్తున్నారు, మరి ఛానల్స్లో పెడుతున్నారు. కానీ ప్రభు అయితే మెలకువగా ఉండుడే అన్నాడు, కానీ ఆయన వచ్చే సమయము ఎప్పుడూ తెలియచేయలేదు. మనము అనుక్షణము నిరీక్షించుచు ఆయన కొరకు ఎదురు చూసిండుట మంచిది. ఆయన దొంగ వలె వచ్చునని చెప్పి ఉన్నారు. అంటే ఎప్పుడు వస్తాడో ఎలా వస్తారో మనకి తెలియదు, ఏ క్షణమో మనకి తెలియదు. కనుక ఎప్పటికప్పుడు మనము సిద్ధపడి ఉండాలంతే. అది ప్రభువు చెప్పిన రీతిలో నడుచుకొనుట ఆయనకి ఇష్టం కదా. ఆయనకి ఇష్టమైన పని చేయుటే మనకు మంచిది. మరి ఈ విషయము దెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో మన ప్రభువే ఒక భక్తుని ద్వారా, ఒక సేవకుని ద్వారా, ఒక ప్రవక్త ద్వారా మనకి తెలియజేస్తూ ఉంటారు. ఆ విధముగానే ఇక్కడ కూడా తెలియజేశారు. కొన్నిసార్లు ఆయనే స్వయంగా చెప్పి కూడా ఉన్నారు మనకి. ఒకసారి చదువుకుందాం. ఎందుకంటే మనకి మాదిరి ఆయన, మరి అనుసరణీయము, పఠనీయము బైబిల్ గ్రంథం, అందులోని వాక్యం అంతే. సహోదరులారా, ఆ కాలములను గూర్చియు ఆ సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కర్లేదు. ప్రతి వేళ దొంగ ఏలాగు, రాత్రి వేళ దొంగ ఏలాగు వచ్చునో చక్కగా చెప్పారు ప్రభు. అంటే మనల్ని మెలకువగా కాచుకుంటామన్నారు. అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది చూసారా, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారి నాశనము వారికి ఆకస్మికముగా వచ్చును. తినుచు త్రాగుచు, ఇండ్లు కట్టుకొనుచు, పెండ్లు చేసుకొనుచు, ఆనందించుచు ఉండగా ఇక ప్రభువుని మర్చిపోయి హ్యాపీగా ఉన్నారు. ఇదంతా ప్రభు ఆశీర్వాదమే అని కూడా చెప్పుకొనుచు ఉండగా అప్పుడు వచ్చేస్తుంది ప్రభు అక్కడ. అది ప్రభు తెలియజేస్తున్నారు ఇక్కడ. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలే మీ మీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రివారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటివారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక, నిద్రమత్తులమై ఉండక అప్రమత్తులమై ఉండుట మంచిది. మనము పగటివారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమను కవచమును, రక్షణ నిరీక్షయను శిరస్త్రాణమును ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనను నియమించను, కానీ ఉగ్రత పాలకుటకు నియమింపలేదు. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవుచున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయము అని ప్రభువు ఆయన మాటగా మనకు చెప్పి ఉన్నారు. ప్రియులారా, ఎంత భాగ్యము, ఎంత మంచి మాట. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆయనకే చెందునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.